ఇప్పుడు ఈ హెర్నియాలో మీరు ఇందాక టైప్స్ చెప్పారు, ఏది డేంజరస్ అంటారు? అంటే కాంప్లికేషన్ ఎక్కువ దేనిలో ఉంటుంది? ఎక్కువ కాంప్లికేషన్ ఉన్నది ఇన్సిషనల్ హెర్నియాస్తోనే ఉంటుంది. ఓకే. అది కాకుండా రికరెంట్ హెర్నియాస్ అంటే హెర్నియా ఒక్కసారి అయ్యి మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి హెర్నియా వచ్చింది, అప్పుడే పేగది అత్తుకొని ఉంటుంది, వాళ్ళు అప్పుడే రిపేర్ చేశారు అంటే ఆల్రెడీ మనకి ఆ కండకి కొద్దిగా డ్యామేజ్ అయి ఉంటుంది. ఇప్పుడు అదే డ్యామేజ్ అయిన దానికి మళ్ళీ ఇంకోసారి డ్యామేజ్ అయినప్పుడు మనకు అక్కడ టిష్యూస్ అంటే అక్కడున్న మజిల్స్ కానీ కండలు కానీ అక్కడున్న పేగులు కానీ అవన్నీ బాగా అతికిపోయి ఉండి అవి విడదీయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఎవ్రీ టైం ఒక్కొక్కసారి మనం మళ్ళీ ఆపరేషన్ చేసేటప్పుడు మన కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంటుంది. ఇప్పుడు క్లీన్గా ఉన్న సర్జరీస్ అనేది వేరు, కాంప్లెక్సిటీ పెరిగినప్పుడు మనకి టైం ఎక్కువ పడుతుంది, పేషెంట్కి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. సో దట్ ఈస్ వై దే కాల్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్. కాంప్లెక్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు, కాంప్లికేషన్స్ అది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా చేయవలసి ఉంటుందని అర్థం. ఓకే. అంటే హెర్నియా అనేది మీరు ఇందాక సర్జరీ చేశాక మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు కదా, దేనివల్ల అది అసలు? ఎస్. సో హెర్నియా వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం రికరెంట్ హెర్నియాస్ అంటారు. సో ఒకప్పుడు ఫస్ట్లో హెర్నియా రిపేర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఏదైతే హోల్ ఉన్నదో దానికి స్టిచెస్ కుట్లు వేసేవారు, దాన్ని సూచర్ రిపేర్ అనేవారు. సో సూచర్ రిపేర్ చేసినప్పుడు మళ్ళీ హెర్నియా రికరెంట్ అయ్యేది ఆల్మోస్ట్ 30 to 40% ఉండేది. అంటే ఒక 100 మందికి చేస్తే ఒక 30-40 మందికి మళ్ళీ హెర్నియా వచ్చేది. అప్పుడు ఆ అడ్వాన్స్మెంట్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30-40 years బ్యాక్, అప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏం చేశారంటే మెష్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మెష్ అంటే జాలి. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయింది ఏమంటే ఒకసారి జాలి ఆపరేషన్ అయితే కుట్లతో పాటు జాలి వేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు లెస్ దెన్ 5%కి తగ్గింది. సో దాని తర్వాత మెష్ అనేది పెట్టడం అనేది స్టాండర్డ్ అయింది, ఎందుకంటే 30% నుంచి ఆల్మోస్ట్ లెస్ దెన్ 5% అంటే ఇస్ అ బిగ్ డిఫరెన్స్. అంటే 100లో 5 మందికి రావడం 100లో 30 మందికి రావడం అనేది పెద్ద డిఫరెన్స్ అది. సో హెర్నియా రిపేర్కి మెష్ అనేది వేయడం అనేది స్టాండర్డైజ్ అయింది. సో నెక్స్ట్ ఏమైంది, మెష్ అది వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం జనాలకు వచ్చింది ఏమంటే కరెక్ట్ మెష్ వేస్తున్నాము, వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నది, కానీ నొప్పి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెష్ వేయాలంటే మనకి చిన్న హెర్నియాస్కి పర్లేదు, ఇప్పుడు మనకి పొట్ట మీద వచ్చే హెర్నియాస్కి ఇన్సిషనల్ హెర్నియాస్కి ఏమవుతుందంటే చాలా పెద్దగా కట్ చేయవలసి ఉంటుంది, పెద్ద మెష్ వేయవలసి ఉంటుంది. సో అప్పుడు నొప్పి అనేది ఎక్కువ అవుతుంది, రికవరీ ఎక్కువ అవుతుంది, గాయం చాలా పెద్దగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి టైంలోని మనకి లాప్రోస్కోపీ అనేది వచ్చింది. సో లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఏమైందంటే 2-3 చిన్న హోల్స్ చేస్తాము, సో పెద్దగా కట్ చేసేది ఉండదు, మెష్ అనేది లోపల నుంచి వేస్తాం, సో పెద్ద గాయం ఉండదు. సో దానివల్ల మనకి ఓపెన్ ఆపరేషన్ కంటే దీనికి నొప్పి అనేది చాలా తక్కువ ఉంటాయి. సో దానివల్ల ఇట్ హెస్ బికమ్ వెరీ పాపులర్ అయింది, ఫేమస్ అయింది, జనాలు కూడా లాప్రోస్కోపీ అని వచ్చేవాళ్ళు. అండ్ దానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి సర్జన్స్ కూడా దే ప్రిఫర్ డూయింగ్ లాప్రోస్కోపీ వీళ్ళంత వరకు. కానీ ఇలాంటి టైం అప్పుడు కూడా ఏమైందంటే కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ కాకుండా ఓపెన్ ఆపరేషన్ చేసేవారు, ఎందుకంటే లాప్రోస్కోపీ ప్రతి హెర్నియాకి సూట్ అవ్వకపోవచ్చు. అండ్ ఆ ఐపామ్లో కొన్నిటికి సూట్ అవుతుంది, కొన్నిటికి సూట్ అవ్వదు. కొంతమంది దగ్గర ఆ స్కిల్ సెట్స్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో ఏం చేసేవారంటే ఈ కాంప్లెక్స్ హెర్నియాస్ ఉన్నప్పుడు ఓపెన్ చేసేవారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాంప్లెక్స్ సర్జరీస్కి వాటికి కూడాను లాప్రోస్కోపీలోని ఐపామ్ ఒకే ప్రొసీజర్ ఉన్నది, ఇప్పుడు వేరే ప్రొసీజర్స్ ఈటెప్ ఆర్ఎస్ అని అవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయడానికి వీలవుతుంది ఒకటి. అట్ ద సేమ్ టైం ఆ పెయిన్ ఫ్యాక్టర్ రికవరీ ఫ్యాక్టర్ అని కూడా అంత ఎక్కువ పెంచుకుంటా రికవరీ కూడా బెటర్ అయ్యేటట్టు కూడా అవుతుంది. సో మనకి ఎప్పుడైనా కొత్త ప్రొసీజర్ వచ్చినప్పుడు అది ఓన్లీ కాస్టే తగ్గిస్తుందా లేకపోతే ఓన్లీ మనకి ఆ హెర్నియా చేయడానికి వీలవుతుంది కాకుండా పేషెంట్ బెనిఫిట్ కూడా ఎట్లుందో కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చినప్పుడు పేషెంట్ బెనిఫిట్ పెరుగుతుంది, కానీ సర్జన్ మీద ఉన్న ఒత్తిడి కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే స్కిల్ సెట్ అనేది కొద్దిగా అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి.